హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హ్యాపీ రాజ్ మూవీ రివ్యూ మార్చ్ 27న థియేట్రికల్ గా రిలీజ్ అయ్యి 1 మంత్ లోనే అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. మరియా రాజా డైరెక్షన్ లో జీవి ప్రకాష్ కుమార్ మెయిన్ లీడ్ గా, తనకి ఫాదర్ గా జార్జ్ మరియన్ ఉన్నారని తెలిసి సినిమాని అయితే ఓపెన్ చేశా. సర్ప్రైజింగ్లీ అబ్బాస్ గారు కూడా ఉన్నారు, గౌరీ ప్రియ కూడా మెయిన్ లీడ్ అయితే చేసింది. సో కంప్లీట్ గా మూవీ అయ్యేసరికి నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే నచ్చింది మూవీ. స్టోరీ లైన్ చాలా సింపుల్. హీరోకి ఫాదర్ అయిన జార్జ్ అదే ఊరు స్కూల్ యొక్క హెడ్ మాస్టర్. ఊర్లో వాళ్ళంతా కూడా తనకి భయపడుతూ ఉంటారు. సో అదే రీజన్ తో తన లవ్ కూడా రిజెక్ట్ చేస్తుంది సినిమా స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయి. సో ఎందుకు రిజెక్ట్ చేసింది? తను చెప్పిన రీజన్ ఏంటి? గుర్రం గుడ్డు. హీరో ఫాదర్ అయిన జార్జ్ ని ఊర్లో వాళ్ళందరూ గుర్రం గుడ్డు అని పిలుస్తూ ఉంటారు. అసలు అలా ఎందుకు పిలుస్తారు? సో అదే విలేజ్ లో ఉంటే తనకి పెళ్లి కాదని నిర్ణయించుకుని సిటీకి అయితే వచ్చేస్తాడు ఈ హీరో. ఆ తర్వాత హీరోయిన్ కలవడం, వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ మీట్ అవడం, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన హీరోయిన్ తండ్రి పల్లెటూరు నుంచి వచ్చే వీళ్ళ ఫ్యామిలీని ఎలా యాక్సెప్ట్ చేశాడు, వాళ్ళిద్దరికి గల సంబంధం ఏంటి, బ్యాక్ స్టోరీ ఏంటి, ఫైనల్ గా ఏం జరిగింది, వాళ్ళ లవ్ సక్సెస్ అయిందా లేదా అనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమాకి ముందుగా పాజిటివ్స్ గురించి చెప్పాలి. నాకు బాగా పాజిటివ్ అనిపించిన ఒక్క క్యారెక్టర్ జార్జ్ మరియన్. తండ్రి క్యారెక్టర్ లో అద్దరగొట్టడని చెప్పాలి. రీసెంట్ టైమ్స్ లో ఆయన ఫాదర్ గా చేసిన ప్రతి సినిమా కూడా బాగా ఎంగేజ్ చేస్తుంది. అండ్ అలాగే ఈ సినిమాలో కూడా ఆ క్యారెక్టర్ ఈ సినిమాని నిలబెట్టిందనే చెప్పాలి. అండ్ క్లైమాక్స్ లో అయితే ఎమోషనల్ గా ఏడిపించేశారనే చెప్పాలి. ఆయన ఫాదర్ గా చేసిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ వన్ ఆఫ్ ద మై బెస్ట్ ఫిలిం. సేమ్ అదే టెంప్లెట్ లో ఈ మూవీలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఫాదర్ క్యారెక్టర్ లో అద్దరగొట్టేశాడు. ఈ సినిమాకి మేజర్ ప్లస్ కూడా తనే అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే స్టోరీ. ఫస్ట్ హాఫ్ అంతా చాలా డల్ గా వెళ్తుంది, బట్ లాస్ట్ 13 minutes ఎమోషనల్ గా ఒక మంచి సినిమా చూసాం కదా అని ఫీలింగ్ కలిగించారు. తెలుగు డబ్బింగ్ కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఇక మైనస్ల గురించి చెప్పాలంటే డైరెక్టర్ ఏదైతే ఆ ఫాదర్ క్యారెక్టర్ ని చుట్టూ బేస్ చేసుకుని కథ రాసుకున్నారు తప్ప మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని అంత బలంగా చూపించలేదనే చెప్పాలి. మెయిన్లీ ఫస్ట్ హాఫ్ అసలు ఏదేదో జరుగుతూ ఉంటుంది, వాళ్ళ లవ్ స్టోరీ కూడా అంత ఇంపాక్ట్ఫుల్ గా లేకపోవడం, ముఖ్యంగా కొన్ని సీన్స్ చూస్తుంటే ఇంకా ఎంతసేపు ఇలా లాగుతారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఫస్ట్ హాఫ్ ని కాస్త పక్కన పెట్టి ఓపిక గా చూడగలిగితే సెకండ్ హాఫ్ నుంచి మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అయిన తర్వాత అంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణలు కానివ్వండి, హీరో అండ్ హీరోయిన్ ఫాదర్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ కానివ్వండి, ప్రతిదీ కూడా బానే ఉన్నాయి. ముఖ్యంగా అబ్బాస్ గారి క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత కనిపించారు అండ్ మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. ఆయనకి సరిపడే రోల్ పడిందనే చెప్పాలి ఈ సినిమాలో. హీరోయిన్ గౌరీ ప్రియ తన పాత్రలో తను బానే చేసింది. ఇంకా జీవి ప్రకాష్ కుమార్ గురించి చెప్పాలంటే యాక్టింగ్ లో పర్వాలేదు కానీ ఎందుకో అంత ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్ కాదని అనిపించింది ఈ సినిమాలో తనకు పడిన రోల్ అయితే. బట్ ఫాదర్ క్యారెక్టర్ అయిన జార్జ్ ని మెయిన్ గా తీసుకుని సినిమా మొత్తం కంప్లీట్ అయితే చేసేసారు. సో ఓవరాల్ గా సినిమా చూసాక ఒక మంచి సినిమా చూసాను ఫీలింగ్ కలుగుతుంది. బట్ ఫస్ట్ హాఫ్ లిటిల్ బిట్ కాస్త బోరింగ్ గా ఉండొచ్చు. దాన్ని పక్కన పెడితే వాచబుల్ మూవీ అనే చెప్తా. ఎలాగో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి వీలైనప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయండి. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఆల్రెడీ మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇన్ కేసు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న రివ్యూస్ చూడండి. ఆనెస్ట్ అండ్ జెన్యూన్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.